హాయ్ మామా బ్రోస్. రూమ్లో ఏం చేయాలో తెలియక నైట్కి ఒక మూవీ చూద్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం. ఆ మూవీ ఏంటో కాదు, 2018 AMR మూవీ మ్యాక్స్ ECILలో ఉందన్నమాట. నైట్కి మంచిగా ప్లాన్ చేసుకొని సెకండ్ షో చూద్దామని చెప్పేసి బ్యాచ్ చంద్రం బయలుదేరాం. ఓకే, గో టు సినిమా థియేటర్. నైట్ టైం మూవీకి వెళ్తుంటే రైడింగ్ అయితే చాలా ఫన్ ఉందబ్బా. మొత్తం ఎటు చూసినా మంచి అంటే ట్రాఫిక్ లేని రూట్స్ బాగున్నాయి. నైట్ టైం మూవీ అంటేనే కొద్దిగా మజా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక స్కెచ్ చేసుకున్నాం. మా బ్రోస్ వైన్ షాప్ దాటిపోతుంది అబ్బా. AMR కనిపిస్తుంది కదా, AMR దగ్గరికి అయితే వచ్చేస్తాం. మనకు కనపడే బిల్డింగ్ మూవీ మ్యాక్స్ మాల్ అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ యూటర్న్ అయితే ఉంది. యూటర్న్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోదాం. యూటర్న్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాం. ఇప్పుడు మెల్లగా పార్కింగ్ స్లాట్లోకి ఎంటర్ అయిపోవాలి. నాకైతే చూస్తున్న కొద్దిగా మస్తు అనిపిస్తుంది అబ్బా. రూట్ కానీ ఆ పార్కింగ్లోకి వెళ్ళడం కానీ చాలా బాగుంది. చుట్టూ వ్యూ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అసలు కొత్త బిల్డింగ్ కదా, సూపర్ ఉంది. ఎక్కడ తగ్గేదిలే మామ బ్రోస్. అసలు మీరు కూడా విజిట్ చేయండి AMR ప్లానెట్ని. కానీ 8 నెంబర్ బాబా పార్కింగ్ జోన్ మాత్రం పెవ్వు ఇచ్చిన మామ బ్రోస్. అసలు ఎట్లా అవుతుంది ఇట్లా? ఆహా, ఎటు చూసినా విశాలంగా ఉన్నది. బండి ఆడైనా పార్క్ చేసుకున్నంత పాసిబుల్ ఉన్నది. ఎంత వేల మంది వచ్చినా మనకు మాత్రం పాసింగ్లు B1 B2 లెక్కనే మనకి పార్కింగ్ యార్డ్లు పక్కా ఉంటాయి. మనం ఎక్కడైనా బండి పార్క్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే బండి పార్క్ చేసి కదిలినాం ఇక మొత్తానికి పై పోదామని. ఇక మెల్లగా లిఫ్ట్ కోసం చూసుకోవాలి కదా. లిఫ్ట్ అయితే కనబడుతుంది B1 పక్కన. ఓకే, లిఫ్ట్ అయితే కనపడ్డదయ్యా. లిఫ్ట్లోకి వెళ్దాం మామ బోస్. లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోదాం. మొత్తానికి అయితే లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఫోన్లు మాట్లాడుకుంటాం. మా వాళ్ళు బిజీలో మా వాళ్ళు ఉన్నారు. అటు నుంచి కూడా ఒక మావాడు వచ్చేస్తున్నాడు పాపం, కంగారు పడుకుంటా. మాతో రాదే, వెనక నుంచి వచ్చిండు. ఓకే, మొత్తానికైతే వే టు మూవీ మ్యాక్స్ పైకైతే వెళ్తున్నాం. మూవీ మ్యాక్స్లోకి మూవీ చూద్దామా? ఎస్, మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాం. మొత్తానికి అయితే షాపింగ్ మాల్లోకి ఎంట్రీ ఇచ్చినాం. జివామే మంచి మంచి బ్రాండ్స్, బట్టల సబ్బు కానీ, మోచి, లైఫ్ స్టైల్ ఇట్లాంటి మంచి మంచి షాపింగ్ మాల్స్ అయితే లోపల ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయొచ్చు. 8 నెంబర్ ఉందన్నమాట. నైట్ టైం కాబట్టి అన్నీ క్లోజ్ ఉన్నాయి. మార్నింగ్ టైం అయితే మొత్తం మంచిగా చూపెడుతుండే. కాకపోతే ఇప్పుడైతే మూవీకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక చూద్దాం. ఏడుందన్న మనది వచ్చేసి స్క్రీన్ 2. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేము. థియేటర్ ఎంటర్ లోపలికి అయితే వచ్చేసినాం. మంచిగా సీట్ ముందు కూర్చున్నాం. ఓకే, స్క్రీన్ అయితే ఇది. మొత్తం హాల్ అయితే బ్యూటిఫుల్ ఉందబ్బా. నాకైతే మస్తు నచ్చింది. అసలు ఏసీ మామూలుగా లేదు. సూపర్ వ్యూ అనమాట. ఎక్కడ కూర్చున్నా ఈజీగా స్క్రీన్ కనబట్టేట్టు సెట్ చేశారు. చాలా మంది క్లారిటీ అయితే అవసరం. సౌండ్ అయితే అస్సలు చెప్పనక లేదు. అలాంటి ప్రదేశమే వరదల్లో మునిగిపోయిందంటే చూసుకో. ఇంకా సార్ బిజీగా ఉన్నారు. ఒక్క నిమిషం అడుగుతున్నానని ఇంకోలా
సినిమా అయితే ఇంటర్వెల్ అయిపోయింది అబ్బా. సినిమా మాత్రం ఏకదం ఉన్నది. ఇప్పుడైతే ఇంటర్వెల్ అయింది కాబట్టి పైనుంచి స్క్రీన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే అసలు మాకే చమక్కం అనిపిస్తుంది థియేటర్ అంతా. సౌండ్ సిస్టమ్ సూపర్, అసలు వాక్లెట్ ఫ్లోర్ ఇంటీరియర్ డిజైన్ అయితే సాహసం ఉంది. ఏసీ మాత్రం నాన్ స్టాపబుల్, లోపల కూర్చోవాలి. మొత్తానికైతే సినిమా అయిపోయింది. సినిమా మాత్రం సూపర్, ఎక్కడ చూసినా బోర్ లేకుండా. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించేసింది అబ్బా సినిమా. అసలు కేరళ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అసలు మామూలుగా అనిపించలేదు, కానీ సినిమా మాత్రం అవసరం. మూవీ అయిపోయి బయటికి అయితే వచ్చాము. మూవీ చూసానంతసేపు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నిజంగా కేరళ వాళ్ళు పడ్డ బాధలు, ఆ వరదల వల్ల వచ్చిన నష్టాలు, వాళ్ళకి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ బ్రోస్. అందరూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మామ బ్రోస్. అందరికీ గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్.